వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి శ్రీసాయి డిగ్రీ కళాశాలలో జీఎస్టీపై వ్యాసరచన పోటీలు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీసాయి డిగ్రీ కళాశాల నందు శ్రీసాయి క్యాంపస్ సీఈఓ శ్రీరాములు, శ్రీసాయి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు రెడ్డి, పిఆర్ఆర్ ఎంబీఏ కళాశాల డాక్టర్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జీఎస్టీపై కళాశాల నందు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీల్లో 200 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అనంతరం వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనపరిచిన 9 మంది విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ జీఎస్టీ వ్యాసరచన పోటీలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు కూడా సర్టిఫికెట్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు స్వరూప, వినోద్ మాట్లాడుతూ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీసాయి డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం రంగస్వామిరెడ్డి, మస్తన్ వలి, పిఈటి రవికుమార్, యాగండీశ్వరుడు, రామాంజనేయులు, చంద్రశేఖర్, సుధాకర్ రెడ్డి, నాగ విశాల, ఆఫ్రిన్ తాజ్, రేష్మా, షాను, కౌసర్, సావిత్రి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. బట్ ఇప్పుడు ఈ ఫ్రూట్స్ పైన బట్ ఇంతకు ముందు అయితే అన్ని ఆల్ కమోడిటీస్ పైన కూడా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ రేట్స్ ఉండేవి. బట్ దాన్ని అమెండ్మెంట్ చేస్తూ జిఎస్టీ తీసుకురావడం జరిగింది ఆన్ 1st July 2008. సో 2008 ఇంప్లిమెంట్ చేస్తారు. సో మరి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎన్ని రేట్స్ ఉండిందమ్మా? జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఏవేవి 5%, 12%, సో వాటిని చేంజ్ చేస్తూ ఎన్ని రేట్స్ తీసుకొచ్చినారు? 3 రేట్స్, 5, 40%. 5% రేట్స్ దేని మీదమ్మా? ఆన్ ఎసెన్షియల్ గూడ్స్ పైన. ఎసెన్షియల్ గూడ్స్ అంటే ఏవి? లైక్ డైలీ పర్పసెస్, గ్రాసరీస్, వీటి పైన ఏం రేట్స్ ఉన్నాయి? ఇప్పుడు 5% రేట్ ఉంది. ఇప్పుడు 18% రేట్ దేనికి? ఏ గూడ్స్కి? లైక్ స్టాండర్డ్ గూడ్స్, లైక్ ఎలక్ట్రానిక్ గూడ్స్, లైక్ వాషింగ్ మిషన్స్, టీవీస్, ఫ్రిడ్జ్, ఇలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన ఏ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది? 18%. 40% రేట్స్ లగ్జరీ గూడ్స్, దట్ మీన్స్ హై ఎండ్ గూడ్స్, దట్ మీన్స్ 4-wheeler వెహికల్స్, వీటి పైన ఏ రేట్ ఉంది? 40% రేట్ ఉంది. మరి జిఎస్టీ అనేది డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎందుకు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటున్నాం? మరి ఏంటి డైరెక్ట్ ట్యాక్స్ అంటే? ఇన్కమ్ ట్యాక్స్. మనకు వచ్చే ఇన్కమ్ మీద మనకి ఎంత కట్టాలో ట్యాక్స్ అనేది మనకే తెలుసు, మనమే డైరెక్ట్ గా పే చేస్తాం. దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్. అలానే ఇంకా ఏంటి డైరెక్ట్ ట్యాక్స్? కార్పొరేట్ ట్యాక్స్. ఒక కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ నుండి ఎంత ట్యాక్స్ పే చేయాలా అని చెప్పేది కార్పొరేట్ ట్యాక్స్. అలానే వెల్త్ ట్యాక్స్, మన ఎంత సంపద ఎంత ఇంప్రూవ్ అయితే దాని మీద ఎంత ట్యాక్స్ పే చేయాలా అని చెప్పేది వెల్త్ ట్యాక్స్. ఇవన్నీ మనం తెలిసే కడతాం, అందుకే అవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే కస్టమర్ తెలియకోకుండా మనం కొనే ప్రోడక్ట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది ఆ ట్యాక్స్. దట్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి ఎన్ని టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉన్నాయా? 4. ఆ క్వశ్చన్ కూడా వచ్చింది కదా. ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, దట్ ఈస్ సిజిఎస్టీ, ఐజిఎస్టీ, దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, అండ్ 4th one తీసుకోవాల్సి ఉంటుందమ్మా జిఎస్టీ. బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు జిఎస్టీ తీసుకోవాలన్నా కంపల్సరీగా. 40 lakhs టర్న్ ఓవర్ బిలో ఉన్న వాళ్ళు వాలంటరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ 40 lakhs అబౌవ్ టర్న్ ఓవర్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు కంపల్సరీగా జిఎస్టీ తీసుకోవాలా. అటు ఎలాంటి వాళ్ళు అంటే ఓన్లీ ట్యాక్సబుల్ గూడ్స్ పైన బిజినెస్ చేసేవాళ్ళే. ట్యాక్సబుల్ గూడ్స్ లేనటువంటివి ఏవి? నాన్ ట్యాక్సబుల్ గూడ్స్ ఏవి అంటే ఎలాంటివి? ట్యాక్సబుల్ నాన్ ట్యాక్సబుల్ గూడ్స్ లైక్ మిల్క్, దాల్, బియ్యము, రైస్, మిల్క్, ఇలాంటి ప్రోడక్ట్స్ మీద సీడ్స్, ఇలాంటివి నాన్ ట్యాక్సబుల్ గూడ్స్. వీటిపైన మనం
జిఎస్టీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో మరి ఈ జిఎస్టీ వల్ల ఎందుకు మా ఇంప్లిమెంటేషన్ మళ్ళీ చేంజ్ చేసినారు? అప్పటి వరకు 5 ఉండే రేట్స్ ఇప్పుడు ఎందుకు 3 తీసుకొచ్చినారు? ఇప్పుడు అమెరికన్ టారిఫ్స్ని చాలా రిలీజ్ చేస్తూ ఉంది కదా, విధిస్తూ ఉంది కదా. సో మనం మన ఎకనామిక్ని డెవలప్ చేసుకోవాలి కదా. సో మనం మన ఎకానమీ డెవలప్ చేసుకోవాలి అంటే మనం కట్టే ట్యాక్సెస్ నుండే కదమ్మా గవర్నమెంట్కి రెవెన్యూ అనేది వచ్చేది. గవర్నమెంట్కి రెవెన్యూ వస్తేనే కదా పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసేది. సో ఇవన్నీ జరగాలి అంటే మనం ట్యాక్స్ పే చేయాలి. బట్ ఆ ట్యాక్స్ పేమెంట్ కూడా మనకు బర్డెన్ అవ్వకూడదు. మన ఎకానమీ డెవలప్ అవ్వాలి అనే సెంట్రల్ గవర్నమెంట్ స్లాబ్ రేట్స్ని పర్సంటేజెస్ని చేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో మరి ఈ జిఎస్టీ వల్ల మీకు రేపొద్దున ఫ్యూచర్లో ఎవరైనా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మన ఇండియా 1 నేషన్ 1 ట్యాక్స్. ఓకే, అందుకోసమే జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.